హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. రవ కేసరి ప్రిపేర్ చూసుకుందాం. ఈరోజు రవ కేసరి చేసుకుందాం. ఎలా చేయాలో ఆ ప్రాసెస్లోకి ముందు వెళ్ళి చూసుకుందాము. టెంపుల్స్కో కానీ మన దేవుని ప్రసాదాలకు కానీ వరలక్ష్మి వ్రతానికి వినాయకునికి ఇలా ప్రసాదం చేస్తాం కదా, అది ఏ విధంగా చేస్తామో చూడండి. ఇప్పుడు వెళ్ళి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూద్దాం. ఉన్నారా? ఈరోజు మనం రవ కేసరి చేసుకుందాము. రవ కేసరి చేసుకోవడానికి ముందు నేను నేతిని వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నేతిని నేను వేడి చేస్తున్నాను. నేతి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇందులోనే వేపి వేయించుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నేతిలోనే ఇప్పుడు మనం రవ్వ వేయించుకుందాము. ఇది దొడ్డు రవ్వ, గోధుమ రవ్వ అండి. దీన్ని ఇప్పుడు మనం దూరగా వేయించుకుందాం. దీన్ని ఇప్పుడు మంచిగా వేపుకోవాలి. రవ్వ వేగినంతలోపు పక్కన మనం ఇంకో స్టవ్ మీద కొన్ని వాటర్ వేడి చేసుకుందాం. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకుందాము. ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పుల వాటర్ తీసుకొని వేడి చేస్తున్నాను పక్కన. అవి హీట్ కావాలి. అంతలోపు దీన్ని మంచిగా దూరగా వేయించుకుందాము. ఇలా నీళ్ళు బాయిల్ అయినాక ఇందులో ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో పోసుకుందాం. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ఆ వాటర్ పోసినాక మంచిగా ఉడుకుతూ ఉంటుంది. ఇది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు సిమ్లో ఉన్నంతసేపు ఉడికితే బాగా ఉడుకుతుంది. దీన్ని ఇప్పుడు ఒక 4-5 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనము బెల్లం యాడ్ చేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాం. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోటి దాంతో బెల్లం తీసుకుందాము. ఈ బెల్లాన్ని అందులో యాడ్ చేద్దాం. దాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మెల్లగా కలపాలి. ఇలా బెల్లం వేసి ఉడికించిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది. ఇలా పడ్డ తర్వాత ఇందులో ఇప్పుడు మనం పక్కన వేడి చేసుకున్న పాలను పోసుకుందాము. ఇందులోనే ఇప్పుడు పాలను కూడా కొన్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. చూడండి, ఇందులో కొన్ని పోసేద్దాం. ఇక దింపే టైంలో పోసుకోవాలి. ఇలా పాలు పోసి ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు కలిపిన తర్వాత కొంచెం మంచిగా ఉడికించాలి. ఒక 5 నిమిషాల వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా కొంచెం యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, మనం ఫస్ట్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం నేతిని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఫైనల్లీ కంప్లీట్ రవ్వ కేసరి ఇప్పుడు కంప్లీట్ అయింది. ఫైనల్లీ రవ్వ కేసరి కంప్లీట్ అండి. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.